అయితే ఆ, వాళ్ళు తృణీకరించారు. మరి అందుని బట్టి అన్యజనులకు మరి ఈ కృప, ఈ యొక్క ప్రవేశము మొదట ఇవ్వబడుతుంది. అసలు మొదటి వారు యూదులు, వారు మొదట ఉండాల్సిన వాళ్ళు ఫస్ట్ ఛాన్స్ ఇవ్వబడింది. అయితే వారు దాన్ని నిర్లక్ష్యపెట్టినందుకు అన్యజనులైన మనకి ఈ ప్రవేశం వచ్చినది. చూడండి, ఇశ్రాయేలీలు, యాకోబు కుమారులు తమ ఇంట్లో ఉన్న బిడ్డ యోసేపుని వారు ఆశీర్వాదంగా కలిగి ఉన్నారు. అయితే వాళ్ళు తమ యొక్క సహోదరుని ఆ ఆశీర్వాదాన్ని తృణీకరించారు, అమ్మేసుకున్నారు. అన్యజనుల యొద్దకు వెళ్ళిపోయింది ఆశీర్వాదం, ఐగుప్తుకి వెళ్ళిపోయింది. ఏ ఇంటికి అయితే అతడు వెళ్ళాడో ఆ ఇల్లు ఆస్వాదింపబడింది, జైలు సహా ఆస్వాదింపబడింది. తర్వాత అతని వలన ఐగుప్తులో ఉన్న వాళ్ళందరూ ఆహారము వాళ్ళకి ఇవ్వబడింది. మొదట వాళ్ళు అనుభవించారు, ఐగుప్తీలు లేక అన్యజనులు. మరి తర్వాత యాకోబు కుటుంబీకులు కూడా వచ్చారు, వాళ్ళకు కూడా ఇవ్వబడింది. సో మొదట వాళ్ళదే, యాకోబు ఇంటి వాళ్ళది, ఇశ్రాయేలీలది. వాళ్ళు దాన్ని అమ్మేసుకున్నారు, తృణీకరించేస్తున్నారు. అందుని బట్టి అన్యజనులు మొదట ఆహారము దొరికింది. అన్యజనులు వారు మొదట మరి యోసేపు దర్శనం చేసుకున్నారు. మరియు ఆహారం అయిపోయినప్పుడు ఆ ఐగుప్తీలు ఫరో దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. మొరపెడితే ఫరో అన్నాడు, మీరు పోయి యోసేపు దగ్గరికి పోయి అతడు చెప్పింది చేయండి అన్నాడు. యోసేపు దగ్గరికి వెళ్ళాలంటే రాజాజ్ఞ ప్రకారం ప్రతివాడు మోకరించవలను, వంగవలను, వందనం చేయవలను. కాబట్టి ఎవరైతే ఆయన దగ్గర పోయి వంగినారో మరి వారందరికీ ఆహారం ఇవ్వబడింది. సో ఫస్ట్ ఛాన్స్ వారు కోల్పోయారు. అలాగే యూదులు అన్నిట్లో ఫస్ట్ వాళ్ళది, కానీ మొదటగా ఉండాల్సిన వాళ్ళు కడపటయ్యారు, చూసి నమ్మినారు. చూడండి, తోమ ప్రభుని ఆ యొక్క చేతిలో గాయాన్ని పక్కని పొడబడిన గాయాన్ని నేను చూస్తేనే కానీ, అందులో ఏలు పెడితేనే కానీ, చేయి పెడితేనే కానీ నేను నమ్మను అన్నాడు. అయితే ప్రభు అన్నాడు, చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. సో మరి మనం చూడలేదు ప్రభుని, దేవుని వాక్యం ఏమైతే చెప్తున్నదో అది విని విశ్వసించున్నాం. మరి విని విశ్వసించే వాళ్ళు ధన్యులు. సో మొదట ప్రవేశం మనకి దొరికేసింది. ఇప్పుడు అన్యజనుల యొక్క ప్రవేశం దాదాపుగా మరి మూయబడే టైంలో ఉన్నాం మనం. మరి తర్వాత యూదులు కూడా వాళ్ళు కూడా మరి ప్రవేశిస్తారు. వాళ్ళు మహాశ్రమలలో తాము పొడిచిన ప్రభు తట్టు చూశాక వారు చూసి నమ్ముతారు. వాళ్ళ కొరకు కూడా శుద్ధి కొరకు మరి ప్రభు రక్తధారలు వారిని కూడా శుద్ధీకరిస్తున్నాయి. వారు కూడా యూదులందరూ కూడా రక్షణ పొందుతారు. కాబట్టి ఇక్కడ యూదులనేమి పౌలు నిర్లక్ష్య పెట్టలేదు, తన స్వజనులుగా వారిని కూడా మరి ప్రేమిస్తున్నాడు. ఏమైనాను ప్రభు యొక్క బుద్ధి జ్ఞానముల గురించి పై అధ్యాయంలో వివరించి చెప్పి ఉన్నాడు. ఇప్పుడు 12 అధ్యాయాలు మనం చూస్తున్నాము. ఏమని? మొదటి వచనం, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మేము బతిలాడుకొంచున్నాము. ఇక్కడ ఈ రోమీయులు అన్యజనులే అయినా మరి ఇక్కడ సహోదరులారా ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను సమర్పించుకోండి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి అని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను ఇక్కడ బతిమాలి చెప్తున్నాడు. ఇక్కడ అపోస్తలుడినా ప్రభుని చూసినవాడు, మరి అపోస్తలుడిగా ఉన్నాడు, వాళ్ళని కమాండ్ చేయొచ్చు, ఆజ్ఞ ఇవ్వచ్చు. అయితే ఆయన ఈ విషయంలో బ్రతిమాలి చెప్తున్నాడు. మరి ఏమని? దేవునికి అనుకూలంగా మీరు ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలని.
అలా ఉండటానికి మీ శరీరములను సమర్పించుకోండి. ఈ శరీరాల్ని దేనికి దోసలుగా ఉంచుతాం మనం? దేనికి దోసలుగా ఉంటాయి ఈ శరీరాలు? చూడండి 6 అధ్యాయంలో, అంతకు మునుపు అధ్యాయాల్లో మనం చదివాము. 17వ వచనం, మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే. ఏ ఉపదేశ క్రమము? ఈ ఉపదేశ క్రమం గురించి ఇదివరలో చూసాం. మీరు నేర్చుకున్న బోధ, ఇంకా నానా బోధలు ఉన్నాయి, నానా పద్ధతులు ఉన్నాయి, కానీ ఆ క్రమం కాదు. ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించుకున్నారో ఆ క్రమానికి హృదయపూర్వకంగా లోబడిన వారే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. పాపము నుండి విమోచించబడి. చూడు, ఇదివరకు పాపమునకు అప్పగించుకున్నారు, అపవిత్రతకు అప్పగించుకున్నారు. చూడండి 19 కూడా, మీ శరీర బలహీనతను బట్టి రీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రతకును, అక్రమం చేయుటకై అపవిత్రతకును, అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుతారో, మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుతారో అలాగే పరిశుద్ధ కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. సో ఇక్కడ శరీర అవయవాలు, మన తలంపులు, మన యొక్క ఉద్రేకములు, ఇవన్నీ పాపమునకు దాసులు. సో శరీర ప్రేరేపణను బట్టి, శరీర ప్రేరేపణలు బట్టి మరి అపవిత్రపరచబడటం, ఇది దేవునికి అంగీకారం కాదు. పరిశుద్ధత, ప్రభు పరిశుద్ధుడు. మరి ఈ శరీరాలని పాపమునకు దాసులుగా చేయటం వలన దానివలన ఏమొస్తుంది? చూడు 22వ వచనం, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధ కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. పరిశుద్ధత చూడండి, పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులుగా అప్పగించుకుంటే ఏమైంది? పరిశుద్ధత కలుగుటే మీకు ఫలం, దాని అంతము నిత్య జీవము. పాపం వలన వచ్చే జీవితము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. సో మన శరీరాల్ని పాపమునకు దాసులుగా, పాపమునకు మరి సాధనాలుగా ఈ దేహాల్ని మనం వినియోగించకూడదు. ఈ దేహాలు దేవుని చేత మనకి పడ్డాయి. చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో అక్కడ చెప్పబడింది. 6వ అధ్యాయంలో మీ దేహములు దేవుని చేత అనుగ్రహింపబడినవి అని 19. మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, సో మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడినవారు. మీ దేహములను దేవుని ఆత్మకు ఆలయమైనాయి. ఈ దేవుని దేహాన్ని మనం పాడు చేయకూడదు. చూడు, అలాగే 3వ అధ్యాయం 16లో కూడా, మొదటి కొరింథీ, మీరు దేవుని ఆలయమైనారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. సో మనలో నివసిస్తున్న దేవుని ఆత్మ, ఆయనను ఉంచుకొని ఈ శరీరాన్ని పాపమునకు దాసులుగా చేసిన యెడల మరి ఆయనను దుఃఖపెట్టిన వారంగా ఉంటాం. మీరు దేవుని వలన మీకు ఇవ్వబడిన దేహాన్ని అపవిత్రపరచకూడదు. ఈ దేహాన్ని పాపమునకు దాసులుగా మనం ఇవ్వకూడదు. మరి ఈ శరీరములను పరిశుద్ధంగా కాపాడాలి. తెస్సలోనిక రాసిన పత్రికలో కూడా, తెస్సలోనికై ఇక్కడ అపోస్తలుడు హెచ్చరిస్తున్నాడు. 4వ అధ్యాయం, మొదటి తెస్సలోనిక
మొదటి వచనం. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగ నడుచుకుని దేవుని సంతోషపరచవలెను, మీరు ఎలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలెను మా వలన నేర్చుకున్న ప్రకారంగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాము. ఇక్కడ బతిమాల్చున్నాడు, హెచ్చరిస్తున్నాడు, వేడుకుంటున్నాడు, లేక బతిమాలుతున్నాడు, ఇంకోటి హెచ్చరిస్తున్నాడు, ఇంకొక విధంగా ఆజ్ఞిస్తున్నాడు. ఆజ్ఞ అన్నది ఒక అధికారిగా, మరి రాజుగా చెప్పవచ్చు. ఇక్కడ మూడంతలుగా ఇక్కడ దేవజండు మరి దేవుని పిల్లలను హెచ్చరిస్తూ బతిమాలి ఆజ్ఞ పెడుతున్నాడు. మరి ఏంటిది? మూడో వచనం, మీరు పరిశుద్ధులగటే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మీరు పరిశుద్ధులుగా అగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉంటయే దేవుని చిత్తము. సో మీ దేహాలతో ఈ జారత్వము, అపవిత్రతలు, వాటికి దూరంగా ఉండుటయే అది దేవునికి చిత్తం. ఇంకా 4వ వచనం, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. సో దేవునికి అనుకూలమైంది, దేవుని చిత్తానుసారమైంది. అన్యజనుల వలె కాదు. అన్యజనులు అయితే ఎట్టయినా మాట్లాడతారు, ఎట్టయినా ఇప్పుడు ఇలాగంటారు, అలా కూడా అంటారు, ఎలాగైనా మాట్లాడతారు, ఎలాగైనా చేస్తారు. అది అన్యజనుల యొక్క పద్ధతి. దేవుని బిడ్డల యొక్క దృష్టి అట్లా ఉండకూడదు. ఇక్కడ అపోస్తలుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. 12వ అధ్యాయం రోమీయులకు లోక పద్ధతుల్లో కాదు. చూడండి, మొదటి వచనం మళ్ళీ చదవండి, 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవునికి దాసులుగా మన దేహములను సమర్పించవలను. ఈ సమర్పించినప్పుడు మీ శరీరములు ఎలా ఉన్నాయి? సజీవ యాగముగా. యాగం అంటే జంతువుల్ని అర్పించినప్పుడు బతికున్న దాన్ని చంపి దాన్ని కాలుస్తారు, అది కాలిపోతుంది. మరి అలాగన మీ దేహములను అంటే మన శరీర ఆశలను, అపిత్రతలను మనము వాటన్నిటినీ లేకుండా దేవునికి ఎదుట ఒకటి పరిశుద్ధత అనుకూలమైన సజీవ యాగముగా సమర్పించాలని మిమ్మల్ని బతిమాలుతున్నా. అది కూడా దేవుని వాత్సల్యమును బట్టి, దేవుని కృప. దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించాడో ఆ ప్రేమను బట్టి మీరు కూడా అలా ఉండాలని హెచ్చరిస్తున్నాడు. మరి మనం శరీరంలో ఉన్న శరీరాన్ని విడిచిపెట్టినా దేవునికి ఇష్టలుగా ఉండాలి. 2 కొరింథీలో అపోస్తలుడు హెచ్చరిస్తున్నాడు. 2 కొరింథీ 5వ అధ్యాయము ఇక్కడ ఈ 7వ వచనం, ఈ దేహంలో నివసించినంత కాలము కావున దేహమందున్నను దేహము విడిచినను. సో ఇప్పుడు ఈ శరీరాల్లో జీవించిన జీవితం ఏమి? మీరు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా కానీ
మీ జీవితము దేవునికి ఎలా ఉండాలని కోరుతున్నాడు? ఇష్టలుగా, ఇంకో మాటలో యాక్సెప్టబుల్గా, అంగీకారముగా ఉండాలని మిమ్మల్ని గుచ్చి అపేక్షిస్తున్నాను, ఆశపడుతున్నాను. మరి మనలో ప్రతి కార్యం గురించి లెక్క చెప్పుకోవాలి. చూడు 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే సేవకులు జరిగించిన వాటి ఫలములను ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. సో అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. ప్రతివాడు, వాళ్ళు ఎవడైనా సరే, ప్రతి వాని మోకాలు ఆయన ఎదుట వంగవలెను. నాశనం అయ్యేవాళ్ళు సైతం ఒక దినాన్ని వంగవలెను. ప్రతి వాని మోకాలు ఆయన ఎదుట వంగుతుంది. అయితే ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట మరి ప్రతివాడు కనపడినప్పుడు వాళ్ళ క్రియ చొప్పున వారు తీర్చబడతారు. కాబట్టి మరి దైవ భయం కలిగి ఉండవలను. చూడండి 11 కూడా. కావున మేము ప్రభు విషయమైన భయం నెరిగి. ఇప్పుడేం తెలియట్లేదు భయం. ప్రభు అంటే భయం లేదు కదా. ఎందుకు భయం లేదు? ప్రభు అంటే భయం ఎందుకు లేదు? ఆయన ఏమి చేయడు కదా. ఆయన సిలువేయబడ్డాడు, ఆయన ఎవరిని ఎదిరించలేదు, ఆయన ఎవరిని భయపెట్టలేదు. గొర్రె పిల్లవలే ఉన్నాడు ఆయన కదా. యేసు ప్రభు జగదుత్పత్తి మొదలుకొని వధింపబడినట్టున్న గొర్రెపిల్ల. సాధారణ గొర్రెపిల్ల ఏం చేస్తుంది? గొర్రెపిల్ల పొట్టేలు అవుతుంది. పొట్టేలు ఇంకేమవుతుంది? పెద్దదైపోయి కొమ్ములతో అది పోట్లాడుతుంది కూడా. పొట్టేలు పిల్ల పెద్దదవుతుంది. ఇష్మాయిల్ కూడా చిన్నవాడు అని చెప్పారు లేఖనాల్లో. ఆ చిన్నవాడని అనేకసార్లు చెప్పబడింది. అయితే ఆ చిన్నవాడు పెరిగి పెద్దవాడైపోయాడు. ఇస్సాకైతే అతడు కట్టెలు మోసుకెళ్ళినాడు, మరి ఆ పర్వతం ఎక్కినాడు. అతను చిన్నవాడేం కాదు, అక్షరాలు చూస్తే చిన్నవాడు కాదు. అయితే లేఖనం ఏం చెప్తుందంటే ఆ చిన్నవాని మీద చేయవేయద్దు, పిల్లవాడు. ఇస్సాకు పెద్దవాడైనా కానీ పరిశుద్ధాత్ముడు అతన్ని చిన్నవాడిగా చెప్తుంది. మరి ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు కూడా గొర్రెపిల్ల, అది జగదుత్పత్తి మొదలుకొని వధింపబడినట్టున్న గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల మరి పరలోకమునకు ఆరోహణమైనాడు. అనగా యేసుక్రీస్తు ప్రభు మృతుల్లో నుండి లేపబడి ఎంతో హెచ్చుగా హెచ్చించబడ్డాడు. ఇప్పుడు గొర్రెపిల్లకు సర్వాధికారం దేవుడిచ్చాడు యేసు ప్రభు. ఆయన ఎదుట ప్రతివాని మోకాలు వంగవలను, దూతలందరూ నమస్కరించవలను, పరలోకంలో ఆయన చిత్తం నెరవేరవలను. సో ఇంత దీనుడైన రాజు ఆయన మాట అన్నాడంటే భయపడాల్సిందే. ఆయన మాటని ఎదిరించేవానికి అవనికి అధికారం లేదు. అటువంటి సర్వాధికారం ఆయనకున్నది. ఆయన ప్రభులకు ప్రభు, రాజులకు రాజు. మరి ఇప్పుడు ఆయన ఎదుట న్యాయ విమర్శ చేయబడినప్పుడు మరి ఎట్టి రీతిగా ఉంటుంది? ఓ దినం వచ్చినది, ఆ దినాన్ని మరి ఆ సృష్టిలో ఆయన రాకడలో అందరు భయపడి ఆ గొర్రెపిల్ల ఎదుటను దాని ఉగ్రత ఎదుట ఎవడు నిలవగలడని చెప్పుకున్నారు. చూడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో, ప్రకటన 6వ అధ్యాయం 6
6వ అధ్యాయంలో 17వ వచనం లాస్ట్లో ఏం చెప్తున్నాడు? 15 నుంచి భూరాజులను గనులను. సో భూరాజులు ఎటువంటి హానరబుల్గా అధికారాన్ని చలాయిస్తారు. భూమిని పరిపాలించేటి వాళ్ళు ఎటువంటి అధికారం ఉంటుంది వాళ్ళకి? అలాంటి వారేమి, గనులేమి, సహస్రాధిపతులేమి, ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందులలోను దాగుకొని సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? గొర్రెపిల్లతో ఎదుట ఎవడు నిలవగలడు? ఆయన కోపం ఎదుట ఎవడు నిలవగలడు? గొర్రెపిల్ల కోపము. అదేం కోపం ఉంటుందా గొర్రెపిల్లకి? అది కూడా వధింపబడినట్టున్న గొర్రెపిల్ల అది కోపంగా కనపడుతుంది. ఆయన దీనతే ఈ భక్తిహీనులకు, అవిధేయులకు ఆ దినమున వారి దోషము, వారి పాపము, ఆయన పరిశుద్ధత ఎదుట, ఆయన మహిమ ఎదుట మరి వాళ్ళల్లో వాళ్ళకి టెర్రర్ వచ్చింది. చూడండి, హామాన్ అనేవాడు మహారాజు చక్రవర్తి 127 సంస్థానాలలో రాజులందరి మీద చక్రవర్తి. ఆ రాజులందరి మీద ఎవరిని అధికారిక పెట్టాడు? హామాన్ని. హామాను 127 రాజులందరి మీద పైన ఉన్నాడు. హామాను 10 మంది కొడుకులు ఆ 127 రాజ్యాల్లోని రాజులను, అధికారులను వాళ్ళు పరిపాలిస్తున్నారు. వాళ్ళు చాలా మరి మృగాల్లా ఉన్నారు. హామాను కూడా మృగమే. అయితే మొదట రాజు దగ్గర ఎంతో విధేయ చూపించి ఉండవచ్చు. ఆశ్వర్యష్ అంటేనే మరి ఐ విల్ బి సైలెంట్, నేను మౌనంగా, ఆయన మౌనంగా ఉండేవాడు, మాట్లాడ్డా. తర్వాత ఆయన ఇంకెవడు? దీనుడైన రాజు ఆశ్వర్యష్. అయితే ఆయన ఎవడు? రాజుల రాజు. ఆయన జ్ఞానం లేనివాడు కాదు. అతడు యేసుప్రభుకి సాదృశ్యం. అతడు జ్ఞానం గలవాడు. మరి అతడు మరి రాజుల రాజు. అయితే అతడు నియమించినాడు హామాన్ని. హామాను ఎదుట అందరూ వంగినట్లుగా అధికారం అతనికి ఇచ్చాడు. ఈ హామాను తను తాను హెచ్చించుకున్నాడు. మరి రాజు కంటే ఉన్నత స్థితిలో ఉండాలన్నట్టుగా అతడు ప్రయత్నం చేశాడు. అయితే అక్కడ మరి అతడు ప్రవర్తించిన ప్రవర్తన ఇంకా ఇండైరెక్ట్గా చెప్పాలంటే మరి రాజుకే విరోధంగా అతడు రాజునే సంహరించుటకై ఏమన్నారు దాన్ని వలపన్నాడు, కపటోపాయం చేసినాడు. అయితే అది పారలేదు. అది మొర్దెకై దాన్ని కనుగొన్నాడు. అతడు చేసిన దాన్ని, అతడుకు తెలిపిన దాన్ని, ఆ దినాన్ని అతనికి ఏ విలువ, ఏ ఘనత, ఏ విధమైన బహుమానము అతనికి ఇవ్వలేదు. రాజు సోదా చేయించినప్పుడు ఆ కుట్ర పనేటి వాళ్ళు ఎవరో తెలిసింది. రాజు భద్రపరచబడ్డాడు. కుట్ర చేసిన వాళ్ళని ఉరేసేశారు. కానీ 127 రాజ్యాల యొక్క ఆశీర్వాద కార్యం జరిగింది అక్కడ రాజుని కానీ సంహరించుంటే నెక్స్ట్ హామాని రాజు అయిపోయి ఉండేవాడు, చక్రవర్తి అయి ఉండేవాడు. వాడు కానీ అధికారంలో వస్తే ప్రపంచమంతా ఆనాడే మరి వేదన పడాల్సి వచ్చేది. అలాంటి అపాయం నుండి మొర్దెకై అని వాడికి కాపాడినాడు. అతనికి ప్రతిగా ఏమీ ఇవ్వలేదు. తర్వాత మరి వీడు రాజు గుమ్మం దగ్గరికి వచ్చినప్పుడు మొర్దెకై అతని ఎదుట వంగలేదు.
మొర్దెకై గర్విష్ఠుడు కాదు, దేవుని ఆరాధించువాడు. యూదులు దేవునికే ఆరాధిస్తారు. ఏ విగ్రహానికే కానీ ఏ మనిషికే కానీ వారు నమస్కరించరు. అది నిజమైన యూదులు యెహోవాను మాత్రం ఆరాధిస్తారు. వారు నమ్మకమైన వారు. తమ దేవుని, తమ సృష్టికర్తను మాత్రం ఆరాధిస్తారు. అన్యజనులు అయితే ఎవరన్నా ఉంటే వాళ్ళ పాదాలు పట్టుకుంటారు, వాళ్ళని గణపరుస్తారు, వాళ్ళని పొగుడుతారు. అటు మళ్ళీ వచ్చి దేవుని కూడా పొగుడుతారు. అన్నీ ఒకటే వాళ్ళకి, ఏ పురుషుడైనా ఒకటే. అలాంటి వాళ్ళు వ్యభిచారులు, వేశ్యలు అప్పటికప్పుడు లాభాలు పొందుతారు. ప్రతి పురుషుని యొద్ద నుండి ఆ పడుపు సొమ్ముని తీసుకుని ఐశ్వర్యవంతులు అవుతారు. వాళ్ళు వేశ్యలు. అందుకనే వాళ్ళు ప్రతి వాళ్ళని పొగుడుతారు. రాజకీయవేత్తలను పొగుడుతారు, లేక మనుషులను పొగుడుతారు. తమకు లాభంగా ఎవరు ఉంటారో వాళ్ళందరిని పొగుడుతారు. యూదులు అలా చేయరు. తమ సృష్టికర్తను, తమని ఆశీర్వదించిన వాడు ఆయన మాత్రమనే వారు ఎరుగుదురు. కాబట్టి ఆయనను మాత్రమే ఆయన ఆరాధిస్తారు. మరి అది నిజమైన ఆరాధన. మరి ఇప్పుడు ఆ హామాను అని వాడు ఎదుటి సాగిలి పడలేదు కాబట్టి వాడు బహుగా కోపం వచ్చింది. వీడి ప్రాణం తీట ఎంతో తేలిక అనుకున్నాడు. ఆ దినాన్ని తర్వాత మరి ఎస్తర్ రాణి కూడా భోజనానికి పిలిపించినప్పుడు హామాను కూడా రాజుతో కలిసి భోజనానికి వెళ్ళాడు. ఎంతో అతిశయం. కానీ రాజు గుమ్మం దగ్గర మొద్దుగా ఉండట అతనికి చాలా తట్టుకోలేకపోతున్నాడు. అతను సంహరించాలి, అతడు ఉన్నంతసేపు నా ప్రాణానికి నెమ్మదే ఉండదన్నాడు. సో ఇప్పుడు వాని ప్రాణం తీట ఎంతో తేలిక అనుకున్నాడు. కానీ ఇప్పుడు రాణి అని ఇస్తారు. ఆ విందులో మరి రాజు అడిగాడు, రాణి అని ఇస్తారు, నీ మనవేంటి, నీ కోరికేంటి? రాజ్యంలో సగమైన నీకు ఇచ్చేస్తాను. 127 దేశాలలో సగం అధికారం. ఒక వార్డు మెంబర్కే ఎంత పోటీ పడతారు, ఒక ప్రాంతానికే చిన్న అధికారం కొరకు ఎంత పోటీలు పడతారు. తన ఎదుట సగం రాజ్యం అధికారము ఆఫర్ ఉన్నది. అయితే అది కాదు, తన ప్రాణము, తన జనుల ప్రాణం ఆమె వేడుకుంది. అప్పుడు అడిగినాడు రాజు, అమ్మా నీ ప్రాణం ఏంటి తీయటానికి ఎవడు సాహసించాడు, నీ జనుల ప్రాణం తీయటానికి ఎవడు సాహసించాడు అన్నప్పుడు ఇగో వీడే ఈ దుష్టుడైన హామాన్ అని చూపించింది. సో ఇప్పుడు ఎంత మృగంలాగా ఉన్నవాడు, నేనే సర్వం అనుకున్నవాడు ఏమయ్యాడు? రాజు ఎదుటను రాణి ఎదుటను భయాక్రాంతుడైనాడు. సో ఐ విల్ బి సైలెంట్ అన్నవాడు, మౌనంగా ఉన్నవాడు, గొర్రెపిల్ల వంటి వాడు మాట్లాడినాడు. కోపంతో వెళ్ళిపోయినాడు ఉద్యానవనానికి. ఆయన తిరిగి వచ్చేసరికి రాణి కూర్చున్నటువంటి ఆ సయ మీద మరి ఆమాను తన ప్రాణం కొరకు వేడుకుంటున్నాడు. రాణిని వేడుకుంటుంటే రాజు తిరిగి వచ్చేసరికి ఆయన ఒక మాట అన్నాడు, వీడు నా ఎదుటనే రాణిని బలవంతం చేస్తాడా అన్నాడు. అంతే. ఏమైంది? ఆ మాట రాజు నోట రాగానే బట్టలు హామాను తలకి ముసుగు వేశారు. ఉరికమ్మం కొరకు నల్ల గుడ్డ వేసేశారు. సో రాజు మాట ఎంత గొప్పది చూడండి. రాజు కాదు, ఆయన సర్వాధికారం గలవాడు. గొర్రెపిల్ల రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. తనతో ఉన్నవారు, పిలువబడినవారు, నమ్మకమైన వారు, ఏర్పరచబడ్డవారు. సో దేవుడు సామాన్యులైన తన వారిని ఏర్పరచుకున్నాడు. వాళ్ళు ఏంటంటే నమ్మకమైన వారు. ఆయన రాజుల రాజు కాబట్టి గొర్రెపిల్ల క్రూర మృగాన్ని జయిస్తుంది. చూడండి, క్రూర మృగం ఎలా ఉన్నది? 17వ అధ్యాయం ప్రకటనలో 17వ అధ్యాయం 12వ వచనం నుంచి 10 మంది రాజులు. ఈ క్రూర మృగంతో కూడా వీళ్ళందరూ కలిసి
ఆ మృగానికి అధికారం అప్పగిస్తారు. చూడు 12, 13. మీరు ఏకాభిప్రాయం కలవారై ఉమ్. తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగించుదురు. సో మృగము గొర్రెపిల్లకు యుద్ధం. ఏది నెగ్గుతుంది? ఏది నెగ్గుతుంది? మీకు వాక్యం తెలుసు కాబట్టి గొర్రెపిల్ల అంటున్నారు. చూడండి, పోటీ పెడతారు కదా. పోటీ పెట్టినప్పుడు ఎవడు ఆర్భాటంగా ఉంటారో వాళ్ళని బెట్లు వేసుకుంటారు కదా. కోడి పుంజులు ఉన్నాయి. నేను వెళ్ళలేదు కానీ ఎప్పుడు చూడలేదు. కోడి పుంజులు పోరాటంకి నేను ఎప్పుడు చూడలేదు, కానీ ఊహిస్తుకుంటున్నా. ఏమని? 2 కోళ్ళు పుంజులు పోరాటం ఉన్నది, కత్తులు కడతారు. ఇప్పుడు ఒకడు బాగా పెంచాడు, వాడికి మీసాలు బాగుంటాయి, బాగా పుష్టిగా ఉన్నాడు. ఆ కోడి పుంజుని కూడా బాదం పప్పులు, విస్కీలు అవి పట్టించి బాగా పెంచాడు. మంచి కాస్ట్లీ బ్యాగ్ ఒకటి దానికి పెట్టి దాన్ని తీసుకొచ్చాడు. ఇంకోడు ఉంటాడు, వాడు కూడా సన్నగా ఉండి కొంచెం అతను కూడా రోషంతో కోడి పుంజుని తీసుకొచ్చాడు. సరే, ఇప్పుడు మీరు బెట్ కాయటానికి ఎవడో ఒకళ్ళు దాని మీద ఆధారపడాలా. ఎవరి మీద ఆధారపడతారు సాధారణంగా? బాగా బలంగా, బాగా కాస్ట్లీగా, అతిశయపూర్వంగా ఉన్నవాడే నెగ్గుతాడని ఊహించుకుని అందు మీద బెట్ కాస్తారు. అలాగ అనుకుంటున్నాను నేను. అయితే అలాగే క్రూర మృగము, దాంతో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కలిసి క్రూర మృగానికి తమ అధికారం అప్పగించారు. ఆ మృగము గొర్రెపిల్లతో యుద్ధం చేస్తుంది. గొర్రెపిల్లతో ఉన్న వాళ్ళతో యుద్ధం చేస్తుంది. గొర్రెపిల్లతో ఉన్నవాళ్ళు ఎవరు? చదవండి 14. వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉన్నవారు. గొర్రెపిల్ల తనతో ఉన్నవాళ్ళు ఎవరు? పిలువబడినవారు, ఏర్పరచబడినవారు, నమ్మకమైన వారు. ఇలాంటి వాళ్ళు ఎలా చేస్తారు? ఎటుబడితే అటు నడిచేవాళ్ళు కానీ వాళ్ళు జయిస్తారు మన ఊహల్లో. కానీ నమ్మకంగా ఉన్నవాళ్ళు ఫస్ట్ పిలువబడ్డారు. దేవుడు పిలిచాడు, కమ్ అండ్ ఫాలో మీ, నన్ను వెంబడించండి అని చెప్పినప్పుడు ఎవరు వెంబడించారు? పేతురు, ఆంద్రేయ. వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? వాళ్ళలు బాగా చేసుకుంటున్నారు. తర్వాత యోహాను, ఇంకొక ఆయన సీమోను, యోహాను, యాకోబు, వాళ్ళు బ్రదర్స్. ఆంద్రేయ, సీమోను బ్రదర్స్. వీళ్ళు చేపలు పట్టుకునేట్టు వాళ్ళు. ప్రభు పిలిచాడు, వారు పిలిచిన వెంటనే ప్రభుని వెంబడించారు. అలాగా ప్రభు తను కొద్దిమందిని పిలిచాడు తనతో కూడా ఉండటానికి. మరి వారు పిలువబడ్డారు, తర్వాత అందులో ఏర్పరచుకున్నాడు. తర్వాత వాళ్ళు నమ్మకమైన వారు. అందుకని ఇక్కడ ఒక కాజ్ ఏంటంటే ఆ గొర్రెపిల్ల జయిస్తుంది. ఎందుకు? ప్రభులకు ప్రభు, రాజులకు రాజు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేపబడిన వాడై సర్వాధికారం ఆయనకి ఇవ్వబడింది. హామాను రాజు చేత నియమింపబడ్డాడు, ఓకే, కానీ రాజు చేత నియమింపబడ్డాడు, కానీ రాజుకు లోబడేటువంటి రాజు కలిగినటువంటి మనస్తత్వం అతనిలో లేదు. రాజే నియమించాడు, రాజే ఏర్పరచుకున్నాడు, కానీ రాజుకు అనుకూలమైన మనసు లేదు. రాజు అహష్వేరోషు ఎటువంటి దీన మనసు కలివాడు, ప్రజల యందు ఎటువంటి పట్టింపు గలవాడు. అలాంటి వాడిని అతని మనసుకు విరోధంగా ప్రవర్తిస్తున్నాడు. అలాగే అపవాది లూసిఫర్ కూడా మరి ప్రభు యొక్క మనస్సు అతనిలో లేదు. అతడు కూడా అభిషేకింపబడినవాడు, అతడు కూడా ఎన్నో ఘనతలు ఉన్నాయి,
ఎన్నో వరాలు ఉన్నాయి, కానీ దేవుని మనసు అతనిలో లేదు. అతడు అతిశయించేవాడు, దేవుని కంటే హెచ్చుగా ఉండాలని ఆ ఘనతను అపేక్షించేటివాడు. తాను దేవుని మహింపరిచిన వాడు కాదు. అందుకే వాడు పడిపోయాడు. అయినప్పటికీ వాడు దేవుని యొక్క దూతల సభలో వాడు కూడా వస్తూ ఉంటాడు. మరి పరలోకములో దేవుని ప్రజల పిల్లల మీద నేరం మోపేవాడిగా ఉంటాడు. చాడీలు చెప్తూ ఉంటాడు, శోధిస్తాడు, నిందలు మోపుతూ ఉంటాడు. సో దేవుని మనసు అతనిలో లేదు, కానీ వాడు దేవుని యొద్ద ఉన్నాడు. అయితే తర్వాత వాడు త్రోసివేయబడ్డాడు. తర్వాత వానికి పరలోకంలో స్థలం లేదు. కాబట్టి మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ అపవాది అనువాడు మరి అనేకులను ప్రేరేపిస్తున్నాడు, మరి జయించువానిగా కనపడుతున్నట్టున్నాడు. కానీ వాని అంతము నాశనం. అపవాది కొరకు నియమింపబడింది నరకాగ్ని. అనేకులను తనతో కూడా తీసుకుని పోవటకే అతడు ప్రేరేపిస్తూ ఉంటున్నాడు, అవిధేయులుగా మార్చుతున్నాడు. మరి మనం మన శరీరములను మరి పాపమునకు దాసులుగా, అపవాదికి దాసులుగా మనము ఇవ్వకూడదు. అవిధేయులైన వారిని ఆ దురాత్మల సమూహం ప్రేరేపిస్తుంది. చూడండి, దేవుని వాక్యానికి అవిధేయులుగా ఉన్న వాళ్ళని దురాత్మ ప్రేరేపిస్తాడు. చూడండి, మరి సౌలు దేవునికి లోబడలేదు. ఎన్నోసార్లు మరి అతని చేత అతనికి హెచ్చరిక వచ్చింది. అతనికి ఒక తండ్రి వలె సమూయేలు అతని గద్దించాడు, శిక్షించాడు కూడా. సమూయేలు అతన్ని గద్దించాడు. ఆ గద్దింపు త్రోసివేసుకున్నాడు, సమూయేలునే ఎదిరించేసినాడు. తాను మరి అక్కడ దైవజనుడిగా సమూయేలు అతనికి ఎంత ఆశీర్వాదం, ఒక తండ్రిగా. చూడండి ఎటువంటి ప్రేమ ఉన్నవాడు సమూయేలు. సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయంలో ఇక్కడ సౌలు 1-2 సంవత్సరాలు బాగానే ప్రవర్తించాడు, చక్కగానే ప్రవర్తించాడు, తన పరిపాలన బాగానే ఉన్నది. అయితే తర్వాత అతడు చూడు 13వ అధ్యాయంలో మొదటి సమూయేలు 1:13 30 ఏండ్ల వాడేయాలని ఆరంభించాను. 2 సంవత్సరములు ఇశ్రాయేలులను ఏలెను. ఇంగ్లీష్లో చదవండి ఎవరైనా. ఫస్ట్ వర్డ్ 13th chapter of 1 Samuel. మొదటి సమూయేలు 13:1. Saul reigned 1 year. సరే, ఇక్కడ ఇంగ్లీష్ కూడా అలాగే ఉంది. అతడు 2 సంవత్సరములు 1-2 సంవత్సరాలు బాగానే ప్రవర్తించాడు, ఇశ్రాయేలీలను పరిపాలించాడు. తర్వాత ఏమైంది? అతడు దేవుని ఆజ్ఞను నిర్లక్ష్యపెట్టాడు. చూడండి 15వ అధ్యాయంలో చూడండి. మొదట్లో విధేయత కలిగి ఉండొచ్చు, మరి మంచిగానే ఉండొచ్చు. హామాను కూడా అట్లనే ప్రవర్తించాడు, మొదట్లో విధేయతగానే ఉన్నాడు, అందుకే అంతగా హెచ్చించబడ్డాడు. అయితే వాడు గర్వించినాడు, వాడు నాశనమయ్యాడు. సో రాజుకు అనుకూలంగా ప్రవర్తించలేదు, అందుకే రాజు ఎదుటను రాణి ఎదుటను అతడు భయాక్రాంతుడు అయిపోయినాడు. చూడండి ఇక్కడ 15వ అధ్యాయంలో ఇక్కడ సమూయేలు కూడా 2 సంవత్సరాలు బాగానే ఉన్నాడు. అయితే ప్రభు వాక్యము ఇవ్వబడినప్పుడు సౌలు తాను పశ్చాత్తాపడలేదు. 17వ వచనం, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు
శిరస్సు వైతివి. ఉమ్, యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించెను. ఉమ్, మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలం చేయము, ఉమ్, వారు లయమగు వరకు వారితో యుద్ధం చేయమని సెలవేయగా, ఉమ్. నీవు ఎందుచేత యెహోవా మాట వెనుక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కేడి చేసినను. ఉమ్. అందుకు సౌలు ఆ మాట అనవద్దు, ఆ మాట అనవద్దు. నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమును పోయి అమాలేకీయుల రాజైన అగుగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకీయులు నిర్మూలం చేసి తిని. సో ఇక్కడ తాను యథార్థంగా ప్రవర్తించినట్టుగా వాదిస్తున్నాడు. ఎందుకు వాదన రావాలి? ఒక తండ్రి ఎదుట భయపడకూడదా? వాదించడం ఎందుకు? ఇక్కడ అవిధేయత. మరి తన దృష్టిలో తాను మరి అల్పుడిగా ఉన్న టైంలో ఎలా ప్రవర్తించాడు, ఇప్పుడు ఎట్లా ప్రవర్తిస్తున్నాడు? అది అపవాది గుణాలు, అపవాది యొక్క ప్రేరేపణ అది. సో దాన్ని బట్టి తాను చేసిన పనిని సమర్థించుకుంటున్నాడు. అనేకులుగా మనం కూడా దేవునికి ఎదుట ఆ రీతిగా ప్రవర్తిస్తే ప్రభుకి అంగీకారం కాదు. ఇక్కడ సమూయేలు కోపం కాదు, సమూయేలు దేవుని ఆత్మ ద్వారా దేవుని మాటని ఇస్తున్నాడు. సమూయేలు దేవుని పక్షముగా అక్కడికి వచ్చినాడు. అలాగే మనకు అపోస్తలులు కూడా దేవుని పక్షముగా వచ్చి బతిమాలుతున్నట్టున్నారు. క్రీస్తు రాయబారులమై ఉండి దేవుని పక్షంగా మిమ్మలను వేడుకుంటున్నాం. దేవుడు బతిమాలుతున్నాడు అన్నమాట. దేవుడు బుద్ధి చెప్తున్నాడు. పౌలు కాదు, పౌలు దేవుని పక్షముగా బతిమాలి వేడుకుంటున్నాడు. ఇది ఇక్కడ ఈ మాట ఎలా ఉంచండి. ఎలా ఉన్నదంటే కొరింథీయులకు 2వ పత్రికలో 6వ అధ్యాయంలో చూడండి, 5వ అధ్యాయంలో 20వ వచనం. 2 కొరింథీ 5:20. దేవుడు మా ద్వారా వేడుకుంటున్నాడు. ఎవరి ద్వారా? అపోస్తలుడు పౌలు ద్వారా, ఆయనతో ఉన్న వాళ్ళ ద్వారా. మరి వాళ్ళు గద్దిస్తున్నారు అంటే ఎవరి ద్వారా గద్దిస్తున్నాడు దేవుడు? పౌలు ద్వారా, లేక పౌలు దగ్గర ఉన్నటువంటి యవనస్తులైన సేవకుల ద్వారా ప్రజలను వేడుకుంటున్నారు, లేక హెచ్చరిస్తున్నారు, బతిమాలుతున్నారు. చదవండి, మళ్ళీ చదువు 20వ వచనం. మేము క్రీస్తుకు రాయబారం. ప్రభు చెప్పినాడు, ప్రభు పంపినాడు, కాబట్టి వాళ్ళ ద్వారా దేవుడు బతిమాలుతున్నాడు. క్రీస్తు పక్షంగా మిమ్మను బతిమాలుచున్నాం. ఇంతగా క్రైమ్ చెల్లించాడు ప్రభు. ఇంతగా మనల్ని నీతిమంతులుగా చేయుటకు తన కుమారుని ఇచ్చాడు. కాబట్టి దేవుని కృపను వ్యర్థం చేసుకోకూడదని బతిమాలి చెప్తున్నాడు. ఇక్కడ సమూయేలు సౌలుని గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. అయితే సౌలు సమర్థించుకుంటున్నాడు, ఒప్పుకొనలేదు, పశ్చాత్తాపడలేదు. అప్పుడు సమూయేలు చెప్పాడు 22వ వచనం. సో ప్రభు సంతోషించుట, దేవునికి అనుకూలము, యాక్సెప్టబుల్, దేవునికి ఇష్టమైన రీతిగా ఉండాలంటే దేనివలన ఆయన మన యందు సంతోషిస్తాడు? ఒకడు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకుంట వలన. సో ప్రభు చెప్పిన మాటకి లోబట్టమే దేవుని సంతోషపెట్టం. అపోస్తలులు కూడా నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే ఎక్కువైన సంతోషము నాకు లేదు. సో మరి ఆ రీతిగా సంతోషకరమైన రీతిగా దేవునికి అనుకూలమైన రీతిగా నడుచుకుంటకు ఆయన కోరుతున్నాడు. అయితే దేవుడు తాను ఇచ్చిన ఆజ్ఞను ఒకటి గాయకొంట వలన తాను సంతోషిస్తాడు. తర్వాత ఏదో పెద్ద పెద్ద కార్యాలు చేయటం వలన ఆయన ఆనందించడు. దుష్టులు
అర్పణ యెహోవాకు ఏమంట హేయం, ఎంత ఫ్యాటీగా, ఎంత ఖరీదైందిగా, ఎంత విలువగా, ఎంత గొప్పగా తెచ్చినప్పటికీ అట్టివారి అర్పణ యెహోవాకు ఇష్టపడడు, హేయం, అంగీకరించడు. ఒకవేళ మొహమాటానికి అక్కడ దాసుడు తీసుకున్నా అది ప్రభు దృష్టికి అనుకూలం కాదు, అంగీకారం కాదు. అందుకే ప్రభువుకి అనుకూలమైనది, యాక్సెప్టబుల్గా ఉండేది. సో ఇక్కడ ఫ్యాటీ గొర్రెలు, ఎడ్లు చాలా తీసుకొచ్చాడు. అది దానివలన ప్రభు సంతోషిస్తాడా? అయితే ఇంకా ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. మాట వినుట, లోబడి ఉండుట, అది శ్రేష్టం. తిరుగుబాటు చేయుట సోద చెప్పుట అనే పాపంతో సమానము. తిరుగుబాటు చేయుట, ఎవరికి తిరుగుబాటు? దేవునికి. దేవునికి తిరుగుబాటు అంటే దేవుడికి ఎవరైనా తిరుగుబాటు చేస్తారా? దేవునికి ఎవరైనా తిరుగుబాటు చేస్తారా? ఎవ్వరు దేవుని అనరు. ఎవరికి తిరుగుబాటు చేస్తున్నారు? ఇక్కడ సౌలు సందర్భంలో చెప్పండి. సౌలు దేవునికి తిరుగుబాటు చేస్తాడా? ఎవరికి తిరుగుబాటు చేస్తున్నాడు? సమూయేలుకి తిరుగుబాటు చేస్తున్నాడు. అది కనపడుతుంది. కానీ అది ఎవరికి తిరుగుబాటు? దేవునికి తిరుగుబాటు, సమూయేలుకి కాదు. కానీ ఈ తిరుగుబాటు దేంతో సమానం అన్నాడు? సోద చెప్పుటాని పాపంతో సమానం. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతను పూజించుతో సమానము. యెహోవా ఆజ్ఞని విసర్జించుదు గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా. ఇక్కడ ఇంతగా తిరుగుబాటు చేశాడు. ఈ తిరుగుబాటు మూర్ఖత విచ్ క్రాఫ్ట్తో. విచ్ క్రాఫ్టింగ్ అంటే ఇంగ్లీష్లో ఎలా చదువు 23. విచ్ క్రాఫ్టేనా? విచ్ క్రాఫ్ట్ అంటే చేతపడతాను. అది చేతపడతాను అంటే ఏంటి? ఒక వ్యక్తిని వాడి మీద మంత్రం పెట్టి, వాడిని నిరుత్సాహపెట్టి, వాడిని బాధ పెట్టి మానసికంగా చంపటం. అది దురాత్మల యొక్క సమూహాన్ని పెట్టి దయ్యాలని పూజలు చేసి వాళ్ళు చంపేవాళ్ళు. మరి అది విచ్ క్రాఫ్ట్. సో ఇక్కడ దైవజనుడు మాట వినలేదు అంటే దేవుని మాట వినలేదు. కానీ దైవజనుడు సమూయేలు తర్వాత మరి ఇక్కడ ఇతను గద్దించాడు, హెచ్చరించాడు. తిరిగి ఆ హెచ్చరికల వలన, ఆ గద్దింపు వలన తిరిగి వస్తాడేమో అని చూశాడు సమూయేలు. పిల్లవాడిని గద్దిస్తే తండ్రి కొట్టినా, తిట్టినా, గద్దించినా తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది? తిరిగి కుమారుడు పశ్చాత్తాపడి రావాలని ఆశపడతాడు. కానీ సమూయేలు తర్వాత అక్కడ ఉండకూడని అన్నీ తీసేసి అగగుని చంపేసి తర్వాత అక్కడ ఉన్న వాటన్నిటినీ నాశనం చేసి తిరిగి వెళ్ళిపోయాడు. 34 వచనం. అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాను. సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళాడు. ఇక్కడ సమూయేలు సౌలుని గద్దించాడు. వెళ్ళిపోవాలనుకుంటే దుప్పటి చెంబు గట్టిగా లాగేశాడు. సౌలు వాదనాడాడు. దైవజాన్ని బలవంతంగా ఎక్కడ పోతావు, ఆగు అని చెప్పి పట్టుకుని లాగాడు. ఇంకా సమూయేలే భయపడిపోయాడు. సో ఒకప్పుడు తన దృష్టికి తాను ఎన్నిక లేనివాడు, ఎక్కడ దాక్కున్నవాడు, సామాన్లో దాక్కున్నాడు, ప్రజల ముందు మాట్లాడటానికి కానీ నిలబడటానికి కానీ ధైర్యం లేనట్టువాడు. అటు వాణ్ణి దేవుని ఆత్మచేత అభిషేకించి ఒక రాజుగా ధైర్యపరిచి, ఆ ధైర్యము ఆత్మ అతనిలో నింపి మరి మంచి హెచ్చరికగా అతన్ని నడిపిస్తే, ఇప్పుడు తాను నియమించిన వానికి విరోధంగా మరి భయం లేకుండా ఆ సమయాన్ని లాగినాడు. మరి తర్వాత ప్రజల ముందు నన్ను గణపరచ అంటున్నాడు. మరి ప్రజలు నన్ను నిర్లక్ష్యం చేస్తారు, ప్రజల ముందు సన్మానించినాను అంటాడు. సమయాలు భయపడిపోయినాడు.
కానీ ప్రభు సౌలుని తృణీకరించాడు. తర్వాత సమూయేలు ఇంటికి వెళ్ళిపోయాడు. సౌలు కూడా గిబియాలో తన ఇంటికి వెళ్ళిపోయాడు. సరే, ఈ తర్వాత ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి. అయితే ఈ కాలంలో ఎప్పుడైనా తిరిగి వచ్చినాడా? 35 వచ్చినది చూడండి. సౌలు బ్రతికిన దినములన్నిటను. సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు. సో ఎందుకు వెళ్ళలేదు సమూయేలు? కోపం కాదు, వాడు బుద్ధి తెచ్చుకోవాలి, ఒక కుమారుడిగా తిరిగి రావాలి. అతని దగ్గర పోలేదు. అయితే ఏం చేశాడు? కానీ కానీ సౌలు గూర్చి దుఃఖాక్రాంతుడాయెను. దుఃఖాక్రాంతుడైన ఏడుస్తూ వచ్చినాడు సౌలు గురించి. ఏడ్చేవాళ్ళు ఎవరు? ప్రేమ గలవారు. కీర్తనలో జనులు ధర్మశాస్త్రం అనుసరించకపోతే నా కన్ను ఏర్లై పారుతుంది. తర్వాత పౌలు కూడా పిలిపిలు అంటాడు, కొందరు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు, అట్టి వారిని గురించి ఏం చేస్తున్నాను? ఏడ్చుచు చెప్తున్నాడంట. ఏడ్చుచు చదవండి ఆ భాగం. పిలిపిలకు 3వ అధ్యాయం లాస్ట్ పార్ట్లో అనేకులు 18లో చదవండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. అనేకులు క్రీస్తులో ఉన్నారు, బట్ క్రీస్తుకు విరోధంగా నడుచుకుంటున్నారు. దే ఆర్ ద యాంటీ క్రైస్ట్స్. క్రీస్తు విరోధులు. క్రీస్తులో ఉన్నారు, క్రీస్తు మనసుకు విరోధులు. ఆశ్వర్యశ వద్ద ఉన్నాడు, ఆశ్వర్యశ మనసుకు విరోధి. అలాగే ఇక్కడ దేవుని యొక్క రాజ్యంలో సౌలు ఉన్నాడు, దేవుని మనసుకు విరోధంగా నడుచుకుంటున్నాడు. మరి ఇటు వాని గురించి పౌలు ఏం చెప్పాడు? అనేకులు క్రీస్తు శిలువకు విరోధంగా నడుచుకుంటున్నారు, వీరిని గురించి మీతో అనేక పర్యాములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచు చెప్చున్నాడు. వాళ్ళు తోసేయచ్చు, వాళ్ళని నాశనానికి అప్పచెప్పేయచ్చు, కానీ ఏడ్చుచు చెప్చున్నాడు. కొన్నిసార్లు శిక్షకు అప్పచెప్పాడు, సాతానికి అప్పచెప్పాడంటే అక్కడ కూడా ప్రేమ ఉన్నది. వాడు ఆత్మ నశించకూడదని, వాడు రక్షణ పొందాలని సాతానికి అప్పచెప్పాడు. సాతాను ఏం చేస్తాడు? వాళ్ళని తన శరీరంలో బలహీనత, బాధ, ఏదో నాశనం తీసుకొస్తే పశ్చాత్తాపం వచ్చి వాడు మారు మనసు పొందుతాడేమని. అది ప్రేమ, అంతేగాని వాళ్ళు నాశనం అయిపోవాలని కాదు. ఇక్కడ కూడా ఈ క్రీస్తు విరోధులంగా నడుచుకున్న వాటిని గురించి తాను ఏడ్చుచు చెప్తున్నాడు. ఏడ్చుచు మాట అంటున్నాడు, ఏమని? నాశనమే అయ్యో అని. అయ్యో, వీళ్ళు ఇంకా నాశనం అయిపోతాకే నిర్ణయించుకున్నారు. వారి కడిపే వారి దేవుడు. తాము సిగ్గుపడవలసిన వాటి యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన రీతిగానే నడుచుకుంటున్నారు, మనసు పెట్టుకున్నారు. సో ఇటు వారిని బట్టి సంతోషం లేదు. సో ఇక్కడ సమూయేలు విషయంలో, సౌలు విషయంలో సమూయేలు దుఃఖాక్రాంతుడైన. ఇక్కడ 35వ వచనంలో కానీ సౌలుని గురించి దుఃఖాక్రాంతుడైన. దేవుడు కూడా బాధపడ్డాడు. సో సమూయేలు సౌలుని గురించి ఏడ్చుచున్నాడు. అప్పుడు 16వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమన్నాడు? సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, నువ్వెంతకాలం దుఃఖిస్తావు, ఎంతకాలం ఏడుస్తావు అంట? నేను అతను త్రోసేసాను. సో టైం అయిపోయింది ఇంకా. సో అతనికి గ్రేస్ పీరియడ్, తిరిగి వచ్చే సమయం కూడా క్లోజ్ అయిపోయింది. సో మరి అప్పుడు బహుశా అతడికి 10 ఏళ్ళు పరిపాలన అయ్యి ఉండొచ్చు. అప్పటికి దావీదు ఇంకా పుట్టలే. అంటే సౌలు పరిపాలనలో దావీదు అప్పుడు 10 సంవత్సరాలు పుట్టాడు. దావీదు, సౌలు 40 ఏళ్ళు పరిపాలన చేశాడు.
40 సంవత్సరాలలో మరి సౌలు చనిపోయాక దావీదు ఎక్కడ రాజు అయినాడు? హెబ్రోన్లో రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. అతడు పట్టాభిషేకం చేయబడినప్పుడు దావీదు వయసు ఎంత? ఎవరే? దావీదు పట్టాభిషేకం చేయబడినప్పుడు అతని వయసు 30 సంవత్సరాలు. సౌలు ఎంతకాలం పరిపాలన చేశాడు? 40. మరి 40 ఇయర్స్లో సౌలు చచ్చిపోయాకే దావీదు రాజు అయినాడు. అప్పుడు దావీదు వయసు 30. అప్పుడు చెప్పండి, సౌలు పరిపాలనలో దావీదు ఎప్పుడు పుట్టాడు? చెప్పరే? సౌలు 40 సంవత్సరాలు వెళ్ళాడండి. అతని పరిపాలనలో 40 సంవత్సరాన్ని సౌలు చచ్చిపోయాడు. అతను చనిపోయాక దావీదు వెంటనే హెబ్రోన్లో రాజు అయినాడు. అప్పుడు దావీదుకి 30. ఇప్పుడు సౌలు పరిపాలనలో దావీదు ఎప్పుడు పుట్టినాడు? 10వ ఏట. సో ఇక్కడ చిన్నవాడు దావీదు, 17 ఏళ్ళ వయసు ఉండొచ్చేమో. సో ఆ యొక్క యోసేపులాగా చిన్నవాడు. మరి ఇతనిని దేవుడు కనపరిచాడు. అంటే అక్కడ దేవుడు తృణీకరించాడు అన్నాడే సౌల్ని. అప్పటికి నా హృదయానుసారుడైన వ్యక్తి నేను కనుక్కున్నాను అన్నాడు. అప్పుడు దావీదు జన్మించి ఉండొచ్చు. మరి ఆ విధంగా ఇప్పుడు ఎంతకాలం ఇతని గురించి ఏడుస్తావు? ప్రేమ అలాగే ఏడుస్తుంది. మరి ఇప్పుడు దేవుని ప్రేమను మనం నిరర్థకం చేసుకొనకూడదు. దేవునికి అనుకూలమైనది రీతిగా మన శరీరములను సమర్పించవాలను. పాపమునకు దాసులుగా చేయవద్దు. పగ, ద్వేషములు, ఈర్ష్యలు వీటి వలన మీ శరీరాల్లో వాటిని పెట్టుకోవటం వలన దేవునికి అంగీకారమైన రీతిగా మీరు ఉండలేరు. మీ శరీరములను మరి ఎటుబడితే అటు ఉపయోగించడానికి మీరు ఉపయోగించిన ప్రభుకి అంగీకారంగా మీరు ఉండలేరు. చూడండి, రోమీలకు 12వ అధ్యాయం 1వ వచనం నుంచి మళ్ళీ చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను దేవుని వాత్సల్యం అంటే ఇంగ్లీష్లో ఉంది మెర్సీస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దయ, తన కృపను బట్టి దేవుడు మన మీద కృప చూపి తన కుమారుని ఇచ్చాడు. తన ప్రియకుమారుని తాను ప్రేమించుచున్న అద్వితీయ దేవుని కుమారుడు. దేవుని మనసు కలిగిన వాడు అటువాడు ఎవడునూ లేడు. ప్రభువైన యేసుక్రీస్తును పోలిన వాడు ఎవడునూ తండ్రి యొద్ద లేడు. అనేక దూతలు ఉన్నారు. అయితే తండ్రి మనసు, ఆ దేవుని యొక్క మనసు, అక్కడ ఉన్న దూతల్లో ఎవరికి అలాంటి మనసు, అటువంటి ప్రేమ లేదు. తండ్రి ఎలా ఉన్నాడో తన రొమ్మున ఆనుకున్నటువంటి అద్వితీయ కుమారుడు, తండ్రి రొమ్మున ఆనుకున్న అద్వితీయ కుమారుడు, తండ్రి మనసు కలవాడు. దేవుడు మనకు ఆయనని ఇచ్చాడు. తన కుమారునితో తండ్రి అన్నాడు, నువ్వు పోయి మరి అనేకుల రక్షణ కొరకు నేను నిన్ను పంపిస్తాను అని చెప్పినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు దీనుడిగా తండ్రి మాటకు లోబడినాడు. అందుకే ఆయన అప్పగించుకున్నాడు. విధేయతతో ఆయన దిగి రావాల్సి వచ్చింది. సో ఒకవేళ తండ్రి తన మహిమతో తన కుమారుని పంపింటే ఆ మహిమ ఎదుట మనం నిలవలేము. సినాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు దేవుడు అక్కడ ఎవరైనా నిలబడగలిగారా? ఎవరైనా చూడగలరా మహిమను? ఆ తేజస్సును చూడగలరా? గాఢమైన దట్టమైన మేఘం ఆవరించింది. అప్పుడు అది ఫిల్టర్ చేసింది ఆయన మహిమను. సో ఒకవేళ నేరుగా ఆ మహిమ ప్రజల మీద ప్రకాశిస్తే ఆ రేడియేషన్కి చచ్చిపోతారు, ఆ వెలుగులో నిలవలేరు. కాబట్టి దేవుని మహిమ తగ్గించబడింది. అయినప్పటికీ ప్రజలు
ఆ వెలుగురు, ఆ మెరుపులు, ఆ ఉరుములు విని గుండె కరిగిపోయింది, వణికిపోయారు. అంతగా తక్కువ చేయబడినా సరే అక్కడ గాఢ మేఘం, చీకటి కట్టిక మేఘము ఆ కొండంతటిని ఆవరించినప్పుడు దేవుడు దిగి వచ్చాడు. అదే తట్టుకోలేకపోయింది ఆ చీకటి మేఘం. ఆ మేఘము మండుతుంది. అందుని బట్టి వాళ్ళు నిలలేక వణికి, మోషే నువ్వు మాట్లాడితే వింటాం, దేవుడు మాట్లాడితే చచ్చిపోతాం, దయచేసి మాట్లాడు, నువ్వు చెప్పు, నువ్వు దేవుని మాట విని మాకు చెప్పు, మేము నీకు వింటాం. మోషే అలాంటి వాడు ఆరోడు. మోషే మిక్కిలి సాత్వికుడు. మరి అలాంటి మాట ఎవరంటారు? గాంభీర్యంగా మాట్లాడితే అది లక్ష్య పెట్టవచ్చు, కానీ మోషే మాట ఎవరింటారు? వినలేరు. అయినా మోషే నీ మాట వింటాం అన్నారు. యేసు ప్రభు కూడా దేవుని కుమారుడిగా తక్కువగా చేయబడి ఆయన వచ్చాడు, సాత్వికంతో మాట్లాడినాడు. శాస్త్రులు వలె మాట్లాడలేదు, ఆయన అధికారం గలవాడై మాట్లాడినాడు. అంతే తప్ప ఆయన 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 మాటలో దయారసం ఒలికింది. ఆయన దయగల మాటలకి ప్రజలు ఆదరింపబడ్డారు, స్వస్థత పడ్డారు, మరి ఆదరించబడ్డారు, నెమ్మది పొందారు. మరి అటువంటి దయగలిగిన వాణిని తృణీకరించారు. అందుకే ఇక్కడ మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి అని దేవుని వాత్సల్యమును బట్టి, దేవుని కృప, దేవుని ప్రేమ మన మీద ఇవ్వబడింది. అంత ప్రేమతో తన కుమారుని మన కొరకు ఇస్తే దాన్ని నిర్లక్ష్యపెట్టి మరి మన ఇష్టానుసారంగా మన శరీరాలను ఉపయోగించుకోకూడదు. దేవుని యొక్క వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాల్చున్నాను, మీ శరీరములను సజీవ యాగముగా కాని మాట మన మీద వచ్చింది. అప్పుడేమవుతుంది? ఏమవుతుంది? శరీరం కొత్తలాడుతుంది, ఉద్రేకం వస్తుంది. అయితే దాన్ని నీకేం చేయాలి? మనం మన యొక్క అహం అంతటిని కాల్ చేసుకోవాలా, చంపుకొనాలా. మరి లోకస్తులు నడుచుకున్నట్టుగా నడుచుకోకూడదు. చూడండి, 2వ వచనం, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సో ఈ లోక మర్యాదను అందరిలాగా కాదు, ఈ లోకస్తుల వలె ప్రవర్తించడం కాదు. లోకస్తులు అయితే ఎటు పడితే అటు మాట్లాడతారు, ఎట్లా చేస్తారు, అలాగలాగా అంటారు. కానీ మీరు అలాగ ఉండకూడదు. లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తము. సో దేవుడు తన యొక్క వాక్యం ద్వారా రాయబడిన దేవుని మాటల్లో, మనుషుడా ఏది ఉత్తమమో నీకు తెలుపబడింది. మీకాలో చూడండి ఒక మాట, మీకా యోనా, మీకా, నాహుము, హబక్కూకు. అక్కడ మీకా 6వ అధ్యాయము 7 నుంచి చదవండి. వేల కొలది పొట్టేళ్ళును. సో ఎంతెంతో ఇచ్చేసి ఎంతెంతో సమర్పించేస్తే దాన్ని బట్టి ఆయన సంతోషిస్తాడా? వేలాది కొండ మేకలు, గొర్రెలు, ఎడ్లు అన్నీ ఆయనయే. సృష్టి సమస్తం ఆయనవే. ఆయన కలగజేసిన పగలు రాత్రి పగలు ఆయనయే. తాను నిర్మించిన సూర్యచంద్రులు ఆయనవి, భూమి దాని సంపూర్ణత ఆయనవి. నువ్వేం సమర్పించగలవు? ఒకవేళ వేల కొలది పొట్టేళ్ళు, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలగజేయనా? మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియబడినది.
న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, నీ దేవుని ఎదుట ఎట్లా ప్రవర్తిస్తున్నావు? ప్రభు ఎదుట నీ ప్రవర్తన ఎట్లున్నది? అనుకోవచ్చు, నేను సౌలులాగా సమర్థించుకోవచ్చు, కానీ ప్రభు దృష్టిలో ఎట్లా ఉన్నావు? ఒక దినం వస్తుంది, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం అందరు నిలబడాలా. కాబట్టి నోయింగ్ ద టెర్రర్ ఆఫ్ గాడ్, ఇక్కడ అపోస్తలుడు బతిమాలు చెప్తున్నది. ఎందుకంటే ఆ దినమున టెర్రర్, గొర్రెపిల్ల యొక్క ఉగ్రత అంటున్నాడు, అహశ్వరేషు యొక్క కోపం. ఆయన మాట్లాడు దీనుడు గనుడు అయితే హామాన్ను చూసినాడు. రాజు ఎదుటినే వీడు రాణిని బలవంతం చేస్తాడా అన్నాడు. ఇమీడియట్గా భటులు మూసికేసేశారు. ఆ నోట నుండి మాట రాగానే మరణ శాసనం వాడి మీదకి వచ్చేసింది. మాట అంత ప్రభావం గలది ప్రభు యొక్క మాట. అటువంటి సర్వాధికారం గలవాడు ప్రభు. ఈ దినాన్ని దేవుని యందు భయం లేదు, ఎందుకనగా ఆయన మౌనంగా ఉన్నాడని, ఆయన మాట్లాడ్డాన్ని అనుకుంటున్నారు. ఒకరోజు వస్తుంది, ఆ దినాన్న ప్రతివాడు తన జీవితానికి వచ్చి తన క్రియలను బట్టి లెక్క అప్పచెప్పుకోవాల్సినది. కాబట్టి ప్రభు చూచుట్లేదని అనుకుంటున్నాడు. ఆయన చూడని విగ్రహం అంటే వాడు కాదు, కన్నులుండి చూడని వాడు కాదు. చూడండి, ఆయన కీర్తనల గ్రంథంలో 115 చదవండి. 5వ వచనం 4వ వచనం నుంచి. వారి విగ్రహములు వెండి బంగారువి. సో వర్స్ 2 నుంచి చదవండి. వారి దేవుడేడని వారి దేవుడేడని. అన్యజనులందరూ చెప్పుకుందరు. సో వారి దేవుడేంటి? ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు? మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాను అంటే ఎవడు నమ్ముతాడు? సిలువేబడిన యేసుక్రీస్తుని గురించి ఎవడు నమ్ముతాడు? అంత తక్కువగా చేయబడితే ఏదో అద్భుతంగా మహాగణితతో ఏదో ఆర్భాటంగా చేయగలిగితే లోకం ఏమైనా దృష్టిస్తుంది. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాను? ఎండిన నేలలో లేత మొక్క వలె అతడు మన ఎదుట పెరిగాను. అతడు ఇంకేం చేశాడు? మన అతిక్రమాల శిక్ష ఆయన మీద పడింది. ఆయన గురించి ఏమనుకున్నారు వాళ్ళు? ఏమనుకుంటున్నారు మీరు? 53వ కీర్తన 53 మొదటి వచనం నుంచి. యెషయా 53. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడిను? లేత మొక్కవలెను, ఎండిన నేలలో మొలిచిన మొక్కవలెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. సో ఎంత సౌందర్యవంతుడు! ఆయన మీద నిందలు మోపినప్పుడు ఆయన ముఖము స్వరూపాన్ని కోల్పోయింది. ఆయన గుద్దినారు, మొత్తినారు. సో ఎక్కడ కొట్టారో అక్కడలో వాసిపోయింది. ఆయన ముఖము వాసిపోయింది. నేను చాలా కాలం క్రిందట సోదరి సూసన్న జాన్సన్ గారింటికి ఢిల్లీలో వెళ్ళాను. అక్కడ ఒక మారుతి కారు వాడు ఒక ఆయన గుద్దేసి వాడు ముందుకు వెళ్ళిపోయాడు రోడ్లో. అప్పుడు వాడిని వెంట చేసేసి వాడిని పట్టుకుని కార్లోంచి లాగి వాడిని గుద్దెతో అన్నారు. తెల్లగా మంచిగా పండుగ హెల్దీగా ఉన్న యవనస్తుడు పుష్టిగా ఉన్నాడు. దాదాపు 45-50 ఇయర్స్ లోపల ఉంటాడు. అతన్ని నిండుగా ఉన్న మనిషిని లాగి గుద్దుతా అంటే ఆ ముఖం అలాగ వాసిపోయింది. చూస్తుండగా రూపం ఎలా మారిపోయిందో చూశాను. వాడు పాత్రుడే. వాడు నిర్దయంగా అన్యాయంగా గుద్ది రఫ్గా తోలి ఒక ప్రాణానికి హాని చేసినవాడు. వాడు దెబ్బలకి పాత్రుడే. వాడు ముఖం వాయబడింది. వాడు గుద్దబడినప్పుడు గుద్దిన తోడనే ముఖం వాసిపోట చూశాను.
కానీ ప్రభు ఏం తప్పు చేసినాడు? ఎవనికి అన్యాయం చేసినాడు? ఎవరిని దూషించినాడు? ఆయన నిర్హేతుగా ఆయన మీద దోషారోపణ చేశారు, నిందపెట్టినారు. అయితే ఈ నిందలన్నీ, ఈ శిక్ష, నువ్వు పొందవలసిన శిక్ష, నువ్వు దెబ్బలు తినాలి, నువ్వు అవిధేయంగా అక్రమంగా అతిక్రమం చేసినవాడు. అయితే 3వ వచనం, అతడు తృణీకరింపబడిన వాడు నువ్వు తృణీకరింపబడాలి, కానీ నీ పక్షంగా ఆయన తృణీకరింపబడ్డాడు. మనుషుల వలన నిన్ను త్రోసివేయాలి, నిన్ను విసర్జించాలి. అయితే ఆయన నీ కొరకు విసర్జింపబడ్డాడు. వ్యసనాక్రాంతుడిగాను ఆయన వ్యాధి నొందినవాడిగాను. వ్యాధిని అనుభవించు ఆయన మనుషులు చూడనల్లని వాడు. సో ఆయన కొట్టబడి ముఖం వాసినప్పుడు చూడలేనంత రూపం, తృణీకరింపబడ్డాడు, రోగిగా చేయబడ్డాడు. నీ రోగముల యొక్క శిక్ష ఆయన మీద పడింది. ఆయనను మొత్తబడిన వానిగాను, అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతను ఎంచితిమి. నీ కొరకు పొందితే ఆయన ఏదో పొందాడని అనుకుంటున్నావు, ఆయన ఏదో చేశాడు అనుకున్నావు. అది నీ కొరకు, నా కొరకు చేస్తున్నాడు. మన శిక్ష, మన దోషముల శిక్ష ఆయన మీద పడింది. మరి ఈ సమాచారం ఎవడు నమ్ముతున్నాడు? తేలికగా ఉన్నది మనుషులకి. ఇంత ప్రేమతో, ఇంత వాత్సల్యతతో దేవుని ప్రేమ మన మీద కుమరింపబడితే అనేకులు దాన్ని నిరర్ధకం చేసుకుంటున్నారు. నీవైతే దేవుని బిడ్డగా ఉండి ఇంత గ్రంథము నీ చేతిలో పెట్టినాడు. ఇది నిబంధన గ్రంథం. పరిశుద్ధాత్ముడు నీకు ఇవ్వబడ్డాడు. ఇంత దయ పొంది కూడా దేవుని వాత్సల్యతను త్రోసివేసుకుంటే, ఆ దినమున క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు నువ్వేం చెప్పుకోగలవు? హామాను అనుకోవచ్చు, నేను ఇంతగా హెచ్చించబడ్డాను, ఇంకా నాకంటే ఇంకెవడు గనుడు లేడు, విర్రవీగినాడు. రాజ మనసు అతనిలో లేదు. తన పైన ఉన్నటువంటి రాజు ఎట్టివాడో అతడు ఎరగలేదు. అతని యొక్క దయను బట్టి నేను ఇంత స్థితిలోనికి వచ్చినానని అతడు కృతజ్ఞత లేదు. నాకు కలిగిన 10 మంది కొడుకులను బట్టి, నాకు కలిగిన ఆస్తిని బట్టి నన్ను అందరికంటే రాజు హెచ్చించాడు అనుకుంటున్నాడు. రాజు తన కృప చొప్పున హెచ్చించాడు అనుకోలేదు. సో అలాగనే ఒకవేళ నువ్వు కూడా అతిశయిస్తున్నావేమో. అయితే నీ జీవితం ఏపాటిది, నీ యొక్క సమర్పణ ఏపాటిది. అయితే ప్రభు తన యొక్క వాత్సల్యత చొప్పున నీ కొరకు ఇవ్వబడ్డాడు. కాబట్టి అపోస్తలుడు క్రీస్తు పక్షంగా, దేవుని పక్షంగా రాయబారిగా ఉండి దేవుడు వేడుకుంటున్నాడు వీళ్ళ ద్వారా. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యము, పరిశుద్ధాత్ముడు నిన్ను వేడుకుంటున్నాడు. శరీరానుసారంగా, లోకానుసారంగా నువ్వు నడవకూడదని. చదవండి ఇప్పుడు మళ్ళీ రోమీలకు 12వ అధ్యాయం మళ్ళీ 2వ వచనం. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును మీ మనసులు మారి, ఇంకా మారకపోతే ఒకరోజు ఉన్నది, నువ్వు ఇంకా రూపాంతరం పొందకపోతే, నీకు నూతన మనసు, మారు మనసు లేకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేవు. దేవుని యొక్క రాజ్యాన్ని పరలోకాన్ని చూడలేవు. ఆయన రాజ్యంలో ప్రవేశింపను లేవు. వెలుపట చీకట్లో ఉండి అంచె దినమున తీర్పులో న్యాయసింహాసనం ఎదుట భయాక్రాంతుడివై, జీవ గ్రంథంలో పేరు లేనివాడై నరకాగ్నిలో త్రోయబడతారు. ఇదంతా అపాయం. అందుకే దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాల్చున్నాను. లోకానుసారంగా కాదు, లోక మర్యాద కాదు, లోక పద్ధతి కాదు నువ్వు ఉపయోగించాల్సింది. దేవుని యొక్క వాత్సల్యతను బట్టి నువ్వు నడుచుకున్నాడు. నీ కొరకు ఆయన అలాగే పడ్డాడు, నువ్వు కూడా అలా ఉండాలి. మరి నువ్వు క్రీస్తుని పోలి నడుచుకున్నాలా, క్రీస్తుని ధరించుకున్నాలే. అందుకే చెప్పాడు తర్వాత అధ్యాయాల్లో కూడా. ఏమన్నాడు రోమేలకు, ఇక్కడ ఇంకా అనేక విషయాలు, అది ఎప్పుడైతే వచ్చిందో ఈ కింద ఉన్నాయన్నీ నీలోనికి వచ్చేస్తాయి. 12వ అధ్యాయంలో ఎలా ఉండాలో ఆటోమేటిక్లీ ఇవన్నీ నీలో వచ్చేస్తూ ఉంటాయి. చూడు 3వ వచనం,
తగిన దానికంటే ఉమ్, ఎక్కువగా ఎంచుకొనక ఇంకా అంతే. శరీరంలో ఉండి ఎలా ఉంటాం? చక్కగా ప్రవర్తించగలం. శరీర అవయవాలన్నీ సమానమే కదా, అన్నీ ప్రాముఖ్యమైనవే. ఏ శరీరంలో ఉన్న ప్రతి అవయవం ప్రాముఖ్యమైనది. ఒక్క అవయవాన్ని కూడా ఎక్కడికి విడిచిపెట్టి మనం వెళ్ళలేము. అలాగే మీలో ప్రతి ఒక్కరిని ఆ రీతిగా శరీరంలో ఉండి శరీరానికి అనుకూలమైన రీతిగా మీరు ప్రవర్తిస్తారు. లేక శరీరంలో ఉండి శరీరానికి విరోధంగా పనిచేసేటువంటి క్రిములు, ఈ అవయవాలు విరోధంగా పనిచేసినాయి అంటే అది మరణాన్ని తీసుకుని వెళ్తుంది. క్రీస్తులో ఉండి క్రీస్తుకు విరోధమైన మనసు, అది క్రీస్తును అనుసరించలేని వాళ్ళే. కాబట్టి ఇవన్నీ పైన తర్వాత వచనాలు మరి ఇప్పుడు సమయం లేదు. కాబట్టి ఎప్పుడైతే పైన ఈ 2 వచనాల్లో మీరు ఉన్నారో ఇవన్నీ మీరు చక్కగా ప్రవర్తించేవారు అవుతారు. కాబట్టి మీరు అలా ఉన్నారు లేదు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అయితే ఒక దినం వస్తుంది, క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడాలి. అందుకే అపోస్తలుడైన పౌలు బతిమాలు చెప్తున్నాడు, నోయింగ్ ద టెర్రర్ ఆఫ్ గాడ్. చూడు, మళ్ళీ ఆ మాట జ్ఞాపకం చేస్తాను, 2 కొరింథీ 5వ అధ్యాయం. ఇప్పుడు దేవునితో సమాధాన పడండి, లేని ఎడల ఆ దినాన్ని హామాను భయపడినట్టుగా ఉరికమ్మ మీదకి పోవాల్సి ఉన్నది, లేక నాశనంలోకి పోవాలా, అది అపాయము. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం, నోయింగ్ ద టెర్రర్ ఆఫ్ గాడ్ 11 రీడ్. Knowing therefore the terror of the Lord, we pursued men. మనుషులను బతిమాలుతున్నాం. రీడ్ ఇన్ తెలుగు. కావున మేము ప్రభు విషయమైన భయం నెరిగి మనుషులను ప్రేరేపిస్తున్నాము. ఇక్కడ తెలుగులో వి పర్స్వేడింగ్, బతిమాలుతున్నాం మనుషులతో. సో దేవునితో సమాధాన పడ్డని బతిమాలుతున్నాం. ఎందుకంటే ప్రభు విషయమైన భయము, తెలుగులో భయము, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో టెర్రర్. టెర్రర్ అంటే రాజు ఎదుటను రాణి ఎదుటను అందరిని భయపట్టిన మృగం ఏమైంది? భయాక్రాంతులైంది. ఆ 10 తలలు కలిగిన మృగం గొర్రెపిల్ల ఎదుట, ఆయన ఎదుట ఉన్న ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు, నమ్మకమైన వారు ఎదుట ఎలా ఉన్నాడు? భయం. సో మృగం అటు రీతిగా దాంతో ఉన్నవారు, సామంతులేమి, అధికారులేమి, రాజులేమి, సహస్రాధిపతులేమి అందరూ ఆ గొర్రెపిల్ల ఎదుట భయపడినారు. వాళ్ళతో ఒకటి భయపడతారా? లేక ఆయనతో పాటు ఆనందంతో నిర్దోషులుగా తొట్టెలకుండా మేము కాపాడటకును, ఆనందంతో నిర్దోషులుగా నిలబెట్టకును ఆ రీతిగా ఉండాలని కోరుతున్నారా? చూడండి, యోధా పత్రిక, తొట్టెలకుండా మిమ్మల్ని కాపాడటకును తన మహిమ ఎదుట ఆనందంతో. సో ఇప్పుడు మీరు ఆయన అనుసరించండి, క్రీస్తుని అనుసరించండి, క్రీస్తుకు అనుకూలమైన రీతిగా ఉండండి. అది మీ మనసును మార్చుకోండి. అప్పుడు మీరు ప్రభుని సంతోషపెట్టేవారుగా ఉంటారు. వేలాది గొర్రెలు తెచ్చినా, పెద్ద పెద్ద అర్పణలు తెచ్చినా ప్రభు దృష్టికి అంగీకారం కాదు. కాబట్టి ప్రభు త్రోసివేసిన సౌలు వలె ప్రభుకు అవి తెచ్చిపోయాడు. దేవుని అద్దె నుండి దురాత్మ వచ్చి అతన్ని ప్రేరేపించింది. అవిధేయులైన వారిని అంధకార శక్తుల యొక్క దూతలు, వాయుమండల సంబంధమైన దూతలు అవిధేయులైన వారిని ప్రేరేపిస్తున్నాయి. కాబట్టి ఆ వాయుమండల దూతల చేత మీరు ప్రేరేపింపబడి నడుస్తారో, లేక పరిశుద్ధాత్మ యొక్క ఆయన ద్వారా మరి నడిపింపబడతారో, మీరు దేవునికి అప్పగించుకుంటే ఆత్మదేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు, విధేయత నేర్పిస్తాడు, దీన మనసు నేర్పుతాడు, మరి సమాధానం మీకు ఇస్తాడు. కాబట్టి ఆ విధేయులుగా ఉండి దురాత్మల చేత ప్రేరేపింపబడతారో అది మీ ఇష్టం. మీరు ఎలాగనా మీ శరీరాలను అప్పగిస్తారో దాన్ని బట్టి మీరు ప్రేరేపింపబడతారు. మీ శరీరములను పాపమునకు దాసులుగా ఇచ్చారా? సో యు విల్ బి లెడ్ బై ది ఈవిల్ స్పిరిట్స్, ఈవిల్ ఏంజల్స్, ద ప్రిన్సెస్ ఆఫ్ ది ఎయిర్, వాయుమండల సంబంధమైన అధిపతులు. దే ఆర్ ఆల్సో ప్రిన్సెస్.
వాడు మిమ్మల్ని వెళ్తారు. ఇది ఇప్పుడు అనేకులు అవిధేయులుగా ఉన్నారు. వాళ్ళని ఆ దురాత్మల సమూహం, ఆ ప్రిన్సెస్ వీళ్ళ మనసులను ప్రేరేపించి ఇది చేయండి, అది చేయండి, వాళ్ళు ఇప్పుడు ఇలా చేయండి, అలా చేయండి అని ఆడిస్తారు. అలా మీరు ప్రవర్తించిన వాళ్ళ మీరు ప్రభువు యొక్క మహిమలో పాలిభాగస్తులు కాలేరు. కాబట్టి ఎంతో భయభక్తులతో మీరు ప్రభుకి దృష్టికి అనుకూలమైనది సజీవమైన యాగముగా మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి. ప్రార్థిస్తాం. నమ్మకం